బయట పెంకుటిల్లు, లోపల ప్యాలెస్. చిచ్చుకాకి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. వ్యాపారాల్లో వరుస నష్టాలు రావడం, తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఆమె అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. అప్పుల వాళ్ళు రోజూ ఇంటికొచ్చి గొడవ చేస్తూ ఉండడంతో చిచ్చుకాకి ఏం చెయ్యాలో పాలుపోదు. ఎవరైనా స్నేహితుల దగ్గర అప్పటికి ఈ గండం గట్టెక్కేద్దాం అని నిర్ణయించుకుంటుంది. వెంటనే ఏడుస్తూ తుని పిచ్చుక, చోటు చిలుక మరియు మహిగ్రద్దలు కూర్చునున్న చోటు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి బోరున ఏడుస్తూ, తుని, చోటు, మహిగారు, నన్ను కాపాడండి, నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు కాపాడకపోతే ఈ రోజుతో ఈ చిచ్చుకాకి జీవితం ముగిసిపోయినట్టే. నా మెడకు అప్పుల తాడు ఊరిలాగా బిగుసుకుంది. దయచేసి నాకు సహాయం చేయండి. తుని పిచ్చుక కంగారుగా, ఏంటి చిచ్చు, ఏమైంది? ఎందుకలా పసిపిల్లలా ఏడుస్తున్నావు? నీకేం కష్టం వచ్చింది? నా వ్యాపారాలన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి తుని. అప్పులు కట్టలేక వడ్డీలు తడిపి మోపుడయ్యాయి. అప్పులు వాళ్ళు రోజు ఇంటికొచ్చి నా రెక్కలు పీకేస్తామని బెదిరిస్తున్నారు. పరువు పోతుంది. నా ఇల్లు కూడా జప్తు చేసేలా ఉన్నారు. నాకు తలా కొంత డబ్బు అప్పుగా ఇచ్చి ఆదుకోండి. నేను కష్టపడి పనిచేసే మీ డబ్బులు మీకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. ప్రాణభిక్ష పెట్టండి. చోటు చిలుక మొహం మార్చుకుని, అయ్యో చిచ్చు, నీ పరిస్థితి వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ నా దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి? నా కిరాణా షాప్ లోనే సరిగ్గా బేరాలు లేవు. నా భర్త పంపించే డబ్బులు పిల్లల చదువులకి సరిపోతున్నాయి. నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను చిచ్చు, నన్ను క్షమించు. అవును చిచ్చు, చోటు చెప్పింది నిజమే. ఈ రోజుల్లో ఎవరి కష్టాలు వాళ్ళవి. నా వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయినా నువ్వు తీసుకున్న అప్పులు 10-20 కాదు కదా, వేలల్లో ఉంటాయి. అంత పెద్ద మొత్తం మేము ఎక్కడి నుండి ఇస్తాం? మా వల్ల కాదు. చిచ్చు, ఏమనుకోకు. కానీ నువ్వు ఎప్పుడు పిసినారితనం చేస్తూ ఎవరికి ఒక్క రూపాయి కూడా సహాయం చేసేదానివి కాదు. ఇప్పుడు నీకు కష్టం రాగానే మేము డబ్బులు తీసివ్వాలంటే ఎలా కుదురుతుంది? మా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. నువ్వు వేరే వాళ్ళని అడుక్కో. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, స్నేహితులంటే ఆపదలు ఆదుకుంటారని నమ్మేంతోనే నా పిసినారితనం గురించి ఇప్పుడు ఎత్తి చూపిస్తున్నారా? డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అవమానించకండి. నా బతుకు ఎవరికి అక్కర్లేదు. నేను వెళ్తున్నాను. చిచ్చుకాకి తీవ్రమైన అవమానంతో, గుండె పగిలే బాధతో అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయింది. తన స్నేహితులు కూడా తనని వదిలేశారని, ఇక బ్రతికి లాభం లేదని నిర్ణయించుకుంటుంది. ఊరి చివరున్న పెద్ద చెరువులో దూకి ప్రాణాలు తీసుకుందామని అడవిదారిన ఒంటరిగా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరికి రాగానే ఆ చెట్టు కింద ఎవరో పడిపోయినట్టు ఆమెకు కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూసేసరికి అది లూసీ పావురం. లూసీ పావురం తలకు బలమైన గాయం తగిలి రక్తం కారుతూ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. చిచ్చుకాకి షాక్ అయి గట్టిగా అరుస్తూ, అమ్మ బాబాయ్, లూసీ, ఏమైంది నీకు? తల నుండి రక్తం కారుతుంది. లూసీ, కళ్ళు తెరవే. ఓ దేవుడా, ఎవరైనా రక్షించండి. లూసీ ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నా బాధలు నేను పడుతుంటే నా కళ్ళ ముందు నా స్నేహితురాలు ప్రాణాలు పోతున్నాయే. లేదు, నేను లూసీని చావనివ్వను. చిచ్చుకాకి తన ఆత్మహత్య ఆలోచనను పక్కన పెట్టి వెంటనే లూసీ పావురాన్ని తన భుజాల మీద వేసుకుని ఆయాసపడుతూ చెమటలు కక్కుతూ డాక్టర్ కుహు హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. డాక్టర్ వెంటనే లూసీ పావురానికి చికిత్స చేస్తారు. గాయానికి కుట్లు వేసి మందులిస్తారు. 2 గంటల తర్వాత లూసీ పావురానికి స్పృహ వస్తుంది. ఎదురుగా ఏడుస్తూ కూర్చున్న చిచ్చుకాకిని చూస్తుంది. లూసీ పావురం నీరసంగా కళ్ళు తెరుస్తూ, చిచ్చు, నేనెక్కడున్నాను? నా తల చాలా నొప్పిగా ఉందేంటి? చిచ్చుకాకి సంతోషంగా లూసీ చేతులు పట్టుకుని, లూసీ, దేవుడి దయ వల్ల నీకు స్పృహ వచ్చింది. నువ్వు అడవిలో దారి తప్పి చెట్టు పై నుండి కింద పడిపోయావా? నీ తలకి పెద్ద దెబ్బ తగిలి రక్తం పోయింది. నేనే నిన్ను ఇక్కడికి మోసుకొని వచ్చాను. నీ ప్రాణాలకు ఇక ప్రమాదం లేదు తల్లి. లూసీ పావురం కన్నీళ్లతో, చిచ్చు, నువ్వు నన్ను కాపాడావా? ఒకవేళ నువ్వు ఆ దారిలో రాకపోయినుంటే నేనీ పాటికి చనిపోయేదాన్ని. నా ప్రాణదాతవు నువ్వు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను చిచ్చు? కానీ నీ కళ్ళెందుకు అంత ఎర్రగా ఉన్నాయి? నువ్వు చాలా సేపటి నుండి ఏడుస్తున్నావా? నా కోసం ఏడ్చావా? నీ కోసం కాదు లూసీ, నా కర్మకాలి నేను ఏడుస్తున్నాను. నా బాధలు ఎవరికి చెప్పుకోలేను. ఏమైంది చిచ్చు? నీకేం కష్టం వచ్చింది? ప్రాణాలు కాపాడిన దేవుడివి నువ్వు. నీ కష్టం ఏదైనా సరే నాతో చెప్పు, నేను తీరుస్తాను. చిచ్చుకాకి బోరున ఏడుస్తూ, నా బతుకు రోడ్డున పడింది లూసీ. నా వ్యాపారాలన్నీ పోయాయి. వడ్డీ వ్యాపారులకి చాలా అప్పులు కట్టాలి. వాళ్ళు నా ఇల్లు జప్తు చేస్తామని అంటున్నారు. మన స్నేహితులందరినీ అడిగాను, ఎవరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నా అప్పు తీరదు, నా కష్టం పోదు అని చెరువులో దోకి చచ్చిపోతామని వెళ్తూ దారిలో నిన్ను చూశాను.
నా ప్రాణాలు తీసుకోపోయే ముందు నీ ప్రాణాలు కాపాడే అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడులే. అదే నాకు చాలు లూసీ. లూసీ పౌరం షాక్ అయ్యి, ఏంటి చిచ్చు, చచ్చిపోవాలని అనుకున్నావా? ఎంత పిచ్చిదానివి నువ్వు. డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారా? వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వకపోతే ఏంటి? నేనున్నాను కదా. ఈ రోజు నా ప్రాణాలు కాపాడి నాకు రెండో జన్మిచ్చావు. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. వద్దు లూసీ, నువ్వు నా మీద జాలితో చెప్పొద్దు. నా అప్పులు వేలల్లో ఉన్నాయి, నువ్వు కట్టలేవులే. చిచ్చు, నీకు నా గురించి పూర్తిగా తెలియదు. నా భర్త సిటీలో పెద్ద వ్యాపారవేత్త. మా దగ్గర చాలా డబ్బులున్నాయి. నీ అప్పెంత? 10,000 రూపాయలు లూసీ. 10,000 ఒక లెక్క. ఇదిగో నా బ్యాగ్ తీసుకో. ఇందులో 50,000 రూపాయలున్నాయి. నీ అప్పు 10,000 కట్టేసి మిగతా 40,000తో ఒక మంచి ఇల్లు కట్టుకుని హాయిగా భోజనం చేస్తూ కొడుకుతో ఆనందంగా బ్రతుకు. నా ప్రాణం ముందు ఈ డబ్బులు ఒక లెక్క కాదు. ఇవి నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇది నా బహుమతి. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో, 50,000? లూసీ, నువ్వు నిజంగా దేవతవి. నేను నిన్ను కాపాడినందుకు దేవుడు నా రూపంలో నిన్ను రక్షించి నీ రూపంలో నా అప్పులు తీరుస్తున్నాడు. నీకు 1,000,000 దండాలు లూసీ. నేను బ్రతికిపోయాను. చిచ్చుకాకి సంతోషంగా ఆ డబ్బులు తీసుకుని హాస్పిటల్ నుండి వెళ్లి వెంటనే తన అప్పులన్నీ తీర్చేస్తుంది. అప్పుల వల్ల గోళ్ళ వదిలిపోతుంది. ఆనందంగా ఇంటి తన కొడుకు చిన్నుకాకి జరిగిన విషయం అంతా చెబుతుంది. చిన్నుకాకి గంతేస్తూ, ఓ అమ్మా, లూసీ అంటే మనకు 50,000 ఇచ్చిందా? మన అప్పులన్నీ తీరిపోయాయా? అయితే ఇంక మనం పండుగ చేసుకోవచ్చు. అమ్మా, లూసీ అంటే చెప్పినట్టు మనం ఒక కొత్త ఇల్లు కట్టుకుందామమ్మా. అవునరా చిన్నగా, మనకిప్పుడు డబ్బులున్నాయి కాబట్టి మంచి ఇల్లు కట్టుకుందాం. అమ్మో, మనం ఒక పెద్ద 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుందాం. ఫుల్ గ్లాస్ అద్దాలు, పెద్ద పెద్ద బాల్కనీలు, లోపల ఏసీలు, పెద్ద టీవీ. ఆ తుని పిచ్చుక ఇల్లు కంటే మన ఇల్లు చాలా రిచ్ గా ప్యాలెస్ లాగా ఉండాలి. ఊళ్ళో వాళ్ళందరూ మన ఇల్లు చూసి కళ్ళు కుట్టి చచ్చిపోవాలమ్మా. చిచ్చుకాకి చిన్ను తల మీద ఒక్కటి కొట్టి, మరే సన్నాసి జద్దమ్మా, నీకు అసలు బుర్ర ఉందా లేదా? మనం అంత పెద్ద 2 అంతస్తుల ప్యాలెస్ కడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందమ్మా? అందరూ మనల్ని చూసి భయపడతారు, గౌరవిస్తారు. గౌరవించడం కాదురా, నిన్నటిదాకా అప్పుల వాళ్ళకి భయపడి చచ్చిపోతాడు అని తిరిగిన చిచ్చుకాకి ఈ రోజు 2 అంతస్తుల భవనం ఎలా కట్టింది అని ఊరంతా అనుమానపడతారు. మనల్ని చూసి కుళ్ళుకుంటారు. అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని పంచాయతీలో కంప్లైంట్ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారా పిచ్చోడా? అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అంతేకాదురా, మన దగ్గర చాలా డబ్బులున్నాయని తెలిసి నిన్న నాకు అప్పిపని ఆ తుని చోటు మహి లాంటి వాళ్ళంతా సిగ్గు లేకుండా వచ్చి చిచ్చా మాకు అప్పివ్వు అని అడుగుతారు. డబ్బులున్న వాడిని చూస్తే ఈ ప్రపంచం ఊరుకోదురా. వాళ్ళ కళ్ళకి మనం ఎప్పుడు పేదవాళ్ళలాగానే కనిపించాలి. వాళ్ళ జాలి మన మీద ఎప్పుడూ ఉండాలి. మరి ఇప్పుడు ఎలా అమ్మా? మనం రిచ్ గా బ్రతకలేమా? ఆ డబ్బులు అలాగే బీరువాలో దాచుకోవాలో? దాచుకోవడం ఎందుకురా, మనం ప్యాలెస్ కట్టుకుందాం, ఫుల్ రిచ్ గా బ్రతుకుదాం. కానీ ఆ ప్యాలెస్ ఊరి వాళ్ళ కళ్ళకి మాత్రం ఒక పూరి గుడిసలాగా, పాత పెంకుటిల్లులాగా కనిపించాలి. చిన్నుకాకి అయోమయంగా, బయట పెంకుటిల్లు, లోపల ప్యాలెస్, ఇదెలా సాధ్యమమ్మా? అదేరా ఈ చిచ్చుకాకి తెలివి. మనం వెంటనే కొంగ దగ్గరికి వెళ్దాం. వాడు ఇల్లు కట్టడంలో దిట్ట. వాడికి కాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చే మనం అనుకున్నట్లు కట్టిద్దాం. పద. చిచ్చుకాకి చిన్ను కలిసి ఊరిలో ఫేమస్ బిల్డర్ అయిన కొంగ దగ్గరికి వెళ్తారు. కొంగకి తమ ప్లాన్ అంతా వివరిస్తారు. గిజిగాడు వాళ్ళ ప్లాన్ విని ఆశ్చర్యపోయి డబ్బులు తీసుకుని పని మొదలు పెడతాడు. కేవలం 10 రోజుల్లో ఊరి చివరన ఒక వింతైన ఇల్లు తయారవుతుంది. ఆ ఇల్లు బయటికి చూడ్డానికి చాలా పాతదిగా, పెంచిలోడిపోయిన గోడలతో, పైన పాత పెంకులు, ఎండుగడ్డితో అచ్చం ఒక పేదవాడి ఇల్లులాగా ఉంటుంది. కిటికీలకు చిరిగిన గుడ్డలు వేలాడుతూ ఉంటాయి. కానీ లోపల మాత్రం, చిచ్చుగారు, మీ ఇల్లు రెడీ. బయటికి చూడడానికి ఎవరైనా బెచ్చగాడి ఇల్లు అనుకుంటారు, కానీ లోపల మాత్రం మీరు చెప్పినట్టే ఏసీలు, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, పెద్ద షాండియర్లు, సినిమా థియేటర్ లాంటి టీవీ, మెత్తటి లెదర్ సోఫాలు వేశాను. ఇది అక్షరాల ఒక ప్యాలెస్. వా, గిజిగాడన్నాక ఆ మాత్రం ఉండాలి. ఇక ఈ ఊరి పక్షులు ఎప్పటికీ నా నిజ స్వరూపం కనిపెట్టలేరు. చిచ్చుకాకి చిన్ను తమ కొత్త ఇంట్లోకి చేరిపోయి లోపల రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. చిచ్చుకాకి బయట ఎక్కడా కనిపించదు. ఈ విషయం తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద గమనిస్తారు. వాళ్లకు చిచ్చు మీద అనుమానంతో పాటు కాస్త అపరాధ భావం కూడా మొదలవుతుంది. ఏంటి చోటు, మన చిచ్చుకాకి ఈ మధ్య అసలు బయటికి రావడం లేదు, రచ్చబండి దగ్గరికి కూడా రావడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. అవును తుని, ఆ రోజు మన దగ్గర అప్పటికి ఏడ్చి ఏడ్చి వెళ్ళింది కదా, మనం చాలా కఠినంగా మాట్లాడాం. పాపం, అప్పులు వాళ్ళు దాన్ని ఏమైనా చేసుంటారా? లేక తినడానికి తిండి లేక ఇంట్లోనే పడిపోయిందేమో.
నాకు చాలా గిల్టీగా ఉంది తుని. మనం అంత దారుణంగా దాన్ని గెంటి వేయకూడదు. అప్పులు వాళ్ళు ఏమైనా చేస్తే దాని కొడుకు చిట్టుగాడు పరిస్థితి ఏమిటి? పాపం ఆ పేదరాలు ఏమైపోయిందో. పదండి ఒకసారి దాని ఇంటికి వెళ్లి చూద్దాం. మన దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యం కూరలు తీసుకుని వెళ్దాం. కనీసం బ్రతికిందో లేదో తెలుస్తుంది. అలా ముగ్గురు కలిసి కొంచెం బియ్యం కూరలు ఒక సంచిలో వేసుకుని చిచ్చుకాకి పాత పెంకుటిల్లు దగ్గరికి వస్తారు. బయట నుండి ఆ ఇల్లు చూసి వాళ్లకు ఇంకా జాలు వేస్తుంది. అయ్యో, ఇల్లు చూడు ఎలా పాడుపడిపోయిందో. పెంకులన్నీ విరిగిపోయాయి. పాపం చిచ్చు ఎంత కష్టపడుతుందో. చిచ్చు, ఓ చిచ్చు, ఉన్నావా లోపల? తలుపులు గడియ వేసలేవు. మెల్లగా లోపలికి వెళ్లి చూద్దాం పదండి. ఏ మూలన పడి ఏడుస్తుందో పాపం. ముగ్గురు తలుపు తీసుకుని నెమ్మదిగా లోపలికి అడుగు పెడతారు. కాని లోపలికి వెళ్ళగానే వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో బయర్లు కమ్ముతాయి. చేతిలో ఉన్న బియ్యం సంచులు కింద పడిపోతాయి. ఎదురుగా ఒక పెద్ద ఏసీ ఆన్ చేసి ఉంటుంది. గదంతా చల్లగా మారిపోయి ఉంటుంది. నేల మీద ఇటాలియన్ మార్బుల్ మెరిసిపోతూ ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద లెదర్ సోఫాలో చిచ్చుకాకి కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో రిమోట్ పట్టుకుని ఒక పెద్ద 75 ఇంచుల టీవీ చూస్తూ పక్కన ఉన్న బౌల్లోని జీడిపప్పు, బాదం పప్పు తింటూ ఉంటుంది. మహిగ్రద్ద నోరెళ్లబెట్టి, అమ్మ బాబోయ్, ఇదేంటి? ఇది చిచ్చుకాకి ఇల్లేనా లేక మనం ఏమైనా మంత్రి గారి ఇంటిలోకి వచ్చామా? తుని పిచ్చుక కళ్ళు నులుముకుంటూ, ఏసీ, షాండ్లియర్, లెదర్ సోఫా, జీడిపప్పులా? ఓసే చిచ్చు, ఏంటి ఇదంతా? నువ్వు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటావనుకుంటే ఇక్కడ ఇంద్రుడిలాగా రాజపోకాలు అనుభవిస్తున్నావేమిటి? చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి కంగారుగా, ఎవరు? మీరలా వచ్చారు లోపలికి? తలుపులు వేయడం మర్చిపోయానా? తలుపుల సంగతి దేవుడెరుగు కానీ ముందు అసలు విషయం చెప్పు. మొన్నటిదాకా అప్పులు ఏడుపులు అన్నావు. బయట చూస్తే నీ ఇల్లు ఒక పాడుపడిన పెంకుటిల్లులాగా ఉంది. కానీ లోపల చూస్తే ఇది మా పెద్ద ఇళ్ల కంటే 100 రెట్లు రిచ్ గా ఉంది. ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. ఇదెలా జరిగింది? ఈ డబ్బులు ఎక్కడివి నీకు? బ్యాంక్ ఏమైనా దోపిడీ చేసావా ఏమిటి? చిచ్చుకాకి నవ్వుతూ, బ్యాంక్ తోబడి లేదో ఏమీ లేదో చోట. ఇదంతా నా బుర్ర మహిమ, నా బ్రెయిన్ వాడిన విధానం. రండి సోఫాలో కూర్చోండి. ముందు ఆ ఏసీ గాలి పీల్చుకోండి. వాళ్ళకి జీడిపప్పు బౌల్ అందిస్తూ, తీసుకోండి. మాకి డ్రై ఫ్రూట్స్ వద్దు కానీ ముందు అసలు విషయం చెప్పు చిచ్చు, మాకు పిచ్చెక్కిపోతుంది. చిచ్చుకాకి సోఫాలో స్టైల్ గా కూర్చొని తాను లూసీ పావురాన్ని కాపాడడం, లూసీ తనకు 50,000 బహుమతిగా ఇవ్వడం, ఆ తర్వాత తన ప్లాన్ ప్రకారం బయట పెంకుటిల్లు, లోపల ప్యాలెస్ ఎలా కట్టించుకుందో పూసగుచ్చినట్టు వివరిస్తుంది. అర్థమైందా ఇప్పుడా? నేను గనక ఈ ప్యాలెస్ ని బయట కూడా రిచ్ గా కట్టుంటే ఊళ్ళో వాళ్ళందరూ నా డబ్బులు చూసి ఏడ్చేవాళ్ళు. మీరు కూడా వచ్చి నాకు అప్పిపో అని అడిగేవారు. అది నాకు ఇష్టం లేదు. ఎవరికన్నా నా మీద పడకూడదని, నా ఆనందం ఎవరికి తెలియకూడదని ఈ బయట పెంకుటిల్లు, లోపల ప్యాలెస్ ప్లాన్ వేశాను. తుని పిచ్చుక నవ్వుతూ, వా చిచ్చు, నీ తెలివితేటలకి దండం పెట్టాలి. నిజంగా నువ్వు ఎంత గొప్పదానివి. ఒకరి ప్రాణం కాపాడితే ఆ పుణ్యం నిన్ను ఇంత పైకి తెచ్చింది. కానీ నీకు దొరికిన డబ్బుని నువ్వు వాడుకున్న విధానం, ఊరి వాళ్ళ నుండి నిన్ను నువ్వు కాపాడుకున్న తీరు చాలా అద్భుతం. అవును చిచ్చు, మాకు డబ్బులున్నాయని మేము నీ ముందు చాలా గర్వంగా మాట్లాడాము. ఆ రోజు నిన్ను డబ్బులు లేవని అవమానించి గెంటేశాము. కానీ నువ్వు అదృష్టంతో కోటీశ్వరరాలువైనా సరే బయటికి మాత్రం ఆ గర్వం చూపించకుండా ఎంత సింపుల్ గా ఉన్నావో చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. మమ్మల్ని క్షమించు చిచ్చు. నిజమే చిచ్చు, మనుషుల నిజమైన గొప్పతనం వాళ్ళ ఇల్లు బయట కనిపించే దాన్ని బట్టి ఉండదు, లోపలుండే మనసును బట్టి ఉంటుందని నువ్వు ఈ రోజు నిరూపించావు. నీ తెలివికి, నీ మనసుకి హ్యాట్స్ ఆఫ్. చిచ్చుకాకి నవ్వుతూ, సరే సరే, జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు మీరు కూడా కూర్చోండి. నేను లోపలికి వెళ్ళి మీకు మంచి ఆపిల్ జ్యూస్ తీసుకొని వస్తాను. ఎవరికి బయట చెప్పకండి సుమా, ఇది మా సీక్రెట్. అందరూ గట్టిగా నవ్వుకుంటారు. తుని, చోటు, మహీలు చిచ్చుకాకి తెలివికి అబ్బురుపడి తమ తప్పు తెలుసుకుని చిచ్చుకాకితో మళ్ళీ మంచి స్నేహితులుగా మారిపోతారు. చిచ్చుకాకి ఎవరికి తెలియకుండా తన లోపలి ప్యాలెస్ లో రాజభోగాలు అనుభవిస్తూ బయటికి మాత్రం తన పాత పెంకుటిల్లుతో ఊరి వాళ్ళ కళ్ళు కప్పుతూ చాలా ఆనందంగా, తెలివిగా తన జీవితాన్ని గడుపు. జాలరి అదృష్టం. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి రోజు చెరువుకు వెళ్లి చేపల్ని పడుతూ వాటిని ఊరిలో అమ్ముకుంటూ తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం పనులు ముగించుకుని ఊరి పూల తోటలో తుని పిచ్చుక, చోటు చిలుక మరియు చిచ్చుకాకి కలుసుకుంటారు. వాళ్లతో పాటే వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక, బను చిలుక, చిన్నుకాకి కూడా అక్కడే ఉంటారు. రోజు ఒకే రొటీన్తో విసుగు చెందిన వాళ్ళు వంటల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అబ్బా, రోజు ఎవరింట్లో వాళ్ళం వండుకొని ఆ 4 గోడల మధ్య కూర్చొని తింటుంటే
నాకు చాలా బోర్ కొడుతుంది చోటు. ఈ రోజైనా అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఆనందమే వేరు కదా. అవును తుని, నువ్వు చెప్పింది నిజమే. నాకైతే రోజు వంటగదిలో నిలబడి వంట చేయడానికి సగం ప్రాణం పోతుంది. ఎవరైనా వేడివేడిగా వండి పెడితే హాయిగా కంచం ముందు కూర్చొని లాగించేయాలని ఉంది. కానీ మనకు వండి పెట్టే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? చిచ్చుకాకి నవ్వుతూ, ఎవరున్నారు ఏంటి చోట, మనకి మనం ఉన్నాం కదా. నాకు మంచి ఐడియా వచ్చింది. మనం ముగ్గురం ప్రాణ స్నేహితులం. ఎవరింట్లో వాళ్ళం విడివిడిగా వండుకొని తినే బదులు ఒకసారి నా వంట, ఇంకోసారి నీ వంట, ఇంకోసారి తుని వంట, ఇలా మనం ముగ్గురం ఒక్కరోజు వంట చేసుకొని ఒక్కొక్కరి ఇంటి ముందు రాత్రిపూట అందరం కలిసి భోజనం చేద్దాం. ఏమంటారు? బుజ్జి పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి, వావ్, సూపర్ ఐడియా చిచ్చు అక్క. అంటే వారం మొత్తం మనకి పండుగ భోజనాలే అన్నమాట. నాకు ఈ ఐడియా చాలా నచ్చిందమ్మా. మనం ఖచ్చితంగా ఇలాగే చేద్దాము. అవును పిన్ని, మేము ముగ్గురం కూడా కలిసి ఆడుకుంటూ భోజనం చేయొచ్చు. రోజు ఒక్కో కొత్త ఇంట్లో భోజనం అంటే భలే మజా వస్తుంది. ఈ రోజు నుండే స్టార్ట్ చేద్దాం. సరే చిచ్చు, ఐడియా బాగానే ఉంది. మరి ఏ రోజు ఎవరు ఏం వండాలో కూడా డిసైడ్ చేసుకుందాం. అందరం ఒకే కూర వండితే మజా ఉండదు కదా. నేను ఫస్ట్ రోజు వంట చేస్తాను. నా స్పెషల్ మటన్ కర్రీ వండుతాను. నా మటన్ కర్రీ రుచి మీకు తెలిసిందేగా. వేడి వేడి అన్నంలో మటన్ ముక్కలు వేసుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది. వా, మటన్ కర్రీనా? అయితే సరే, తుని మటన్ వండుతుంది కాబట్టి రెండో రోజు నా వంతు. నేను గుమగుమలాడే చికెన్ కర్రీ వండుతాను. అందులో రకరకాల మసాలాలు తట్టించి స్పైసీగా మీ అందరికీ చికెన్ కూర వండి పెడతాను. మరి మా అమ్మ ఏం వండుతుంది? మా అమ్మకి కూడా మంచి వంటలు వచ్చు తెలుసా? నేనింకేం వండుతాను రా చిన్న. నేను ఎలాగో రోజు చెరువుకి వెళ్ళి చేపలు పడతాను కదా. నా వృత్తే చేపలు పట్టడం కాబట్టి నేను మూడో రోజు నాటు చేపల పులుసు వండుతాను. నా చేతి చేపల పులుసు తిన్నారంటే మీరు మీ వేళ్ళు కూడా నాకేస్తారు, చూసుకోండి. చింతపండు రసం వేసి పొల్ల పొల్లగా కారం కారంగా అద్భుతంగా వండుతాను. అమ్మో, మటన్, చికెన్, చేపల పులుసు నాకైతే ఇప్పుడే నోరూరిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు? ఈ రోజు రాత్రి తుని అమ్మ మటన్ తో మన పార్టీ స్టార్ట్ అయిపోవాలి. అందరూ ఆనందంగా ఈ నిర్ణయానికి ఒప్పుకుంటారు. ప్లాన్ చేసినట్లుగానే మొదటి రోజు సాయంత్రం అందరూ పనుల నుండి వచ్చాక తుని పిచ్చుక ఇంటికి వెళ్తారు. రాత్రి తుని ఇంటి ముందు పెద్ద మంచాలు వేసి అందరూ ఆకాశం కింద చల్లటి గాలిలో కూర్చుంటారు. చోటు చిలుక మటన్ కర్రీ తింటూ, అప్ప తుని, వంట అదరగొట్టావు. మటన్ ముక్కలు ఎంత మెత్తగా ఉడికాయో. అసలు ఈ చల్లటి గాలిలో ఇలా మీ అందరితో కలిసి తింటుంటే నా అలసటంతా మాయమైపోయింది. అవును తుని, నేను రోజంతా చెరువులో చేపలు పట్టి అలసిపోయాను. నీ చేతి వంటతో నా ప్రాణం లేచొచ్చింది. రేపు చోటు చికెన్ కర్రీ కోసం నేను ఇప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. ఇక మరుసటి రోజు రాత్రి అందరూ చోటు చిలుక ఇంటి ముందు కలుస్తారు. చోటు వండిన చికెన్ కర్రీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ కడుపు నిండా తిని చాలా సంతోషిస్తారు. ఇక మూడో రోజు చిచ్చుకాకి వద్ద వస్తుంది. చిచ్చుకాకి అందరితో, చూసా కదా, మీ ఇద్దరి వంటలు సూపర్ గా ఉన్నాయి. ఇక లాస్ట్ డే నా వంతు. మీరందరూ రేపు రాత్రి నా ఇంటికి రండి. మీరు వచ్చేసరికి నేను ఫ్రెష్ గా చేపలు పట్టుకొచ్చి కమ్మటి చేపల పులుసు వండి పెడతాను. నా వంటతో ఈ 3 రోజుల పార్టీ గ్రాండ్ గా ముగుస్తుంది. అలా మూడో రోజు మధ్యాహ్నం చిచ్చుకాకి తన గాలం వల తీసుకుని చెరువు దగ్గరికి వెళ్తుంది. రాత్రికి స్నేహితులందరికీ కడుపు నిండా చేపల పులుసు వండి పెట్టాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది. చెరువు గట్టు మీద కూర్చొని నీళ్ళలోకి గాలం వేసి ఎదురు చూస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తనలో తాను, ఈ రోజు ఖచ్చితంగా పెద్ద పెద్ద చేపలు పట్టాలి. తొని చోటలో మటన్, చికెన్ వండి తెగ బిల్డప్లు ఇచ్చారు. నా చేపల పులుసు రుచేంటో ఈ రోజు వాళ్ళకి చూపించాలి. వాళ్ళ పిల్లలు కూడా నా వంటని మెచ్చుకోవాలి. 1 గంట గడుస్తుంది. 2 గంటలు గడుస్తాయి. కాని గాలానికి ఒక్క చేప కూడా తగలేదు. చిచ్చుకాకి నెమ్మదిగా కంగారు మొదలవుతుంది. ఏంటవే, రోజు ఈ పాటికి కనీసం 10 చేపలైనా నా గాలానికి చిక్కుకునేవి కదా. ఒక్క చేప కూడా కనబడట్లేదేంటి? బహుశా ఈ మూల చేపలు లేవేమో. అటువైపు వెళ్లి వల వేస్తాను. చిచ్చుకాకి చెరువు చుట్టూ తిరిగి అన్ని వైపులా వల వేస్తుంది. కాని లాగి చూస్తే వలలో ఒక్క చేప పిల్ల కూడా ఉండదు. కేవలం నాచు బురద మాత్రమే వస్తాయి. మెల్లగా సాయంత్రం అవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారుతుంది. చిచ్చుకాకి భయంతో ఏడుపు మొహం పెట్టి, అయ్యా దేవుడా, సాయంత్రం అయిపోతుంది. ఎంతవరకు ఒక చేప కూడా పడలేదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి కూర వండాలి. ఇంకొద్దిసేపు అయితే తొని చోటు వాళ్ళ పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళకి చేపల పులుసు పెడతానని పెద్ద పెద్ద మాటలు చెప్పాను. ఇప్పుడు ఒక్క చేప కూడా లేకపోతే నా పరువు ఏమవుతుంది? చిచ్చుకాకి ఆకాశం వైపు చూస్తూ దండం పెట్టుకొని, దేవుడా, నాకు రోజు చేపలు పడకపోయినా పర్వాలేదు. కనీసం ఈ రోజు ఒక్కటంటే ఒక్క పెద్ద చేప పడేటట్టు చూడు దేవుడా.
నా స్నేహితుల ముందు నన్ను చులకన చేయకు. వాళ్ళు వచ్చే సమయం అవుతుంది. ప్లీజ్ దేవుడా, నన్ను కరుణించు. అలా చిచ్చుకాకి ఒంటరిగా చెరువు గట్టున కూర్చొని దేవుణ్ణి వేడుకుంటూ నీళ్ళల్లోకి ఆశగా చూస్తూ ఉంటుంది. రాత్రి 8 గంటలవుతుంది. తుని పిచ్చుక చోటు చిలుక వాళ్ళ పిల్లలు బుజ్జి పన్నులను తీసుకుని సంతోషంగా చిచ్చుకాకి ఇంటికొస్తారు. అక్కడ చిన్నుకాకి ఒక్కడే ఇంటి ముందు కూర్చొనుంటాడు. ఏంట్రా చిన్ను, ఒక్కడవే కూర్చున్నావు? మీ అమ్మ ఎక్కడా? లోపల చేపల పులుసు వండుతుందా ఏంటి? మాకైతే ఆకలితో కడుపు మాడిపోతుందిరా. చిన్నుకాకి కంగారుగా, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు తుని పిన్ని. మధ్యాహ్నం చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఇంకా అక్కడే ఉందేమో. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఏంటి రాత్రి 8 అవుతుంది, ఇంకా చెరువు దగ్గరే ఉందా? పగలు పట్టిన చేపలు సరిపోలేదేమో, మన కోసం ఇంకా ఎక్కువ చేపలు పడుతుందేమో. సరేలే, లోపలికెందుకు, మీరు ఆ మంచాలు వేయండి, మనం ఇక్కడే ఆరు బయట కూర్చొని ఎదురు చూద్దాం. చిన్నుకాకి ఇంటి బయట 2 మంచాలు వేస్తాడు. అందరూ ఆ మంచాల మీద కూర్చొని చిచ్చుకాకి ఎప్పుడొస్తుందా, చేపల పులుసు ఎప్పుడు వడ్డుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువైపు చెరువు దగ్గర రాత్రైపోతుంది. అంతా చీకటి పడుతుంది. చిచ్చుకాకి ఇక ఆశలు పోతాయి. ఒక్క చేప కూడా పడకపోవడంతో తీవ్రమైన నిరాశతో తన వల కాలం సర్దుకోవడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, నా కర్మ కాలిపోయింది. ఈ రోజు దేవుడు కూడా నా మొర వినలేదు. నా పరువు గంగలో కలిసినట్టే. ఇంటికి వెళ్ళి వాళ్ళ మొహాలు ఎలా చూడాలి? పస్తులు పడుకోమని చెప్పాలా? నాకు ఏడుపు ఆగట్లేదు. చిచ్చుకాకి బాధగా వెనక్కి తిరగబోతూ ఉండగా హఠాత్తుగా చెరువు కట్ట కింద నుండి ఒక చిన్న వణుకుతున్న గొంతు వినిపిస్తుంది. కాపాడండి, దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఏంటిదే? ఈ రాత్రిపూట ఈ చెరువు దగ్గర ఎవరున్నారు? ఎవరిదో గొంతు వినిపిస్తుంది. ఎవరక్కడా? నేనిక్కడ కిందన్నాను, దయచేసి కాపాడండి. చిచ్చుకాకి భయపడుతూనే నెమ్మదిగా చెరువు కట్ట కింద ఉన్న బురద వైపు తొంగి చూస్తుంది. అక్కడ చీకట్లో ఒక వింత ఆకారం కనిపిస్తుంది. పైభాగం అందమైన యువతిలాగా, కింద భాగం ఒక పెద్ద చేప తోకలాగా ఉంటుంది. అది చూసి చిచ్చుకాకి షాక్ అవుతుంది. చిచ్చుకాకి నోరెళ్లబెట్టి, అమ్మ బాబాయ్, ఏంటిది? సగం మనిషి సగం చేప. నువ్వు జలకన్యవా? నేను ఇన్నాళ్ళు కథలోనే విన్నాను. నిజంగా జలకన్యలు ఉంటారా? నాకైతే భయం వేస్తుంది బాబాయ్. జలకన్య నీరసంగా వణుకుతూ, దయచేసి భయపడుకు పక్షి, నేను నీకు ఎలాంటి హాని చేయను. నాకు ఊపిరాడట్లేదు, నన్ను కొంచెం నీళ్ళలోకి తోయవా ప్లీజ్. నేను గాలి పీల్చుకోలేకపోతున్నాను, ప్రతిమలాడుతున్నాను, నాకు సహాయం చెయ్యి. జలకన్య దీనమైన పరిస్థితిని చూసి చిచ్చుకాకి భయం పోయి జాలి వేస్తుంది. వెంటనే కిందకు దిగి తన సర్వశక్తులు ఉపయోగించి కష్టపడి జలకన్యను మెల్లగా జరుపుకుంటూ చెరువు నీళ్లలోకి తోస్తుంది. నీళ్లలోకి వెళ్ళగానే జలకన్య ప్రాణం లేచొచ్చినట్టుగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. జలకన్య ఆనందంతో, నీకు చాలా కృతజ్ఞతలు పక్షి, నువ్వు కాపాడకపోయినుంటే నేను ఈ రోజు ఈ ఒడ్డున ప్రాణాలు వదిలేసేదాన్ని. నువ్వు నా పాలిట దేవుడిలా వచ్చావు. సంతోషం జలకన్య, కానీ అసలు నువ్వు ఎప్పుడు నీళ్ళ లోపలే ఉంటావు కదా. ఈ రోజు ఏకంగా ఒడ్డుపైకి ఎలా వచ్చావు? నీకు ఈ గతి ఎలా పట్టింది? జలకన్య బాధగా, ఏం చెప్పమంటావు పక్షి, ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడికి కొంతమంది మనుషులు వచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద వలలు వేసి నన్ను పట్టుకోవడానికని చూశారు. నేను ఎలాగోలా తప్పించుకుని వచ్చి ఈ ఒడ్డు కింద ఉన్న బండరాళ్ల మధ్య దాక్కున్నాను. నన్ను చూసి ఈ చెరువులో ఉన్న మిగతా చేపలన్నీ భయపడిపోయాయి. ఏ ఒక్క చేప కూడా ఇటువైపు రాకుండా లోపలికి వెళ్ళిపోమని నేనే వాటిని హెచ్చరించాను. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఓహో, అందుకేనా ఈ రోజు మధ్యాహ్నం నుండి నేను ఎంత గాలం వేసినా ఒక్క చేప కూడా నాకు తగలలేదు. నువ్వే వాటిని ఇటు రావద్దని చెప్పావన్నమాట. అందుకే నా వల ఖాళీగా ఉండిపోయింది. అవును పక్షి, మనుషుల నుండి వాటిని కాపాడడానికి నేను అలా చేశాను. ఆ మనుషులు వెళ్లిపోయాక నేను కూడా నీళ్ల లోపలికి వెళ్లిపోదాం అనుకునే సమయానికి హఠాత్తుగా చెరువులో ఒక పెద్ద అల వచ్చి నన్ను గట్టిగా తోసేసింది. ఆ ఫోర్స్ కి నేను ఎగిరి ఈ ఒడ్డు పైన బురదలో పడ్డాను. నా తోక బురదలో ఇరుక్కుపోయి తిరిగి నీళ్లలోకి వెళ్ళలేకపోయాను. ఎండకి గాలికి అలసిపోయి కాళ్ళు తిరిగి పడిపోయాను. ఇందాక నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటూ అరుస్తుంటే నీ మాటలు వినిపించి హెల్ప్ అడిగాను. అయ్యో పాపం, నీకు ఎంత కష్టం వచ్చింది తల్లి. నువ్వొచ్చి నాకు ప్రాణదానం చేశావు పక్షి. అయినా ఇంత రాత్రిపూట నువ్వెందుకు ఈ చెరువు దగ్గరే ఉండిపోయావు? నీ ఇల్లు ఇక్కడ కాదే, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు చెప్పు. చిచ్చుకాకి ఏడుస్తూ, ఏం చెప్పమంటావు జలకన్య, నా స్నేహితులతో నీ చోట ఈ రోజు నా ఇంటికి వస్తున్నారు. వాళ్ళకు కమ్మటి చేపల పులుసు వండి పెడదామని మాట ఇచ్చాను. కానీ చూస్తే ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు వాళ్ళు నా ఇంట్లో ఆకలితో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఖాళీ చేతులతో వెళ్లి వాళ్ళ ముఖం ఎలా చూడాలి, పస్తులు ఎలా పడుకోబెట్టాలనేదే అని కుమిలిపోతున్నాను. జలకన్య నవ్వుతూ, ఓ ఇదా నీ బాధ? నా ప్రాణాలు కాపాడిన నీకు నేనా మాత్రం సాయం చేయలేనా? నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఆగు, నేనిప్పుడే వస్తాను. జలకన్య వెంటనే నీళ్లలోకి డైవ్ చేసి మాయమైపోతుంది. 2 నిమిషాల తర్వాత మళ్లీ పైకొస్తుంది. ఆమె చేతిలో ఒక చాలా పెద్ద మెరిసిపోతున్న
అద్భుతమైన చేప ఉంటుంది. ఆ చేపను చూస్తేనే చాలా రుచిగా ఉంటుందని అనిపిస్తుంది. ఇదిగో పక్షి, ఈ చెరువులోనే అత్యంత రుచికరమైన పెద్ద చేప ఇది. దీన్ని తీసుకెళ్లి నీ స్నేహితులకు కడుపు నిండా వండిపెట్టు. వాళ్ళు ఈ చేప రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు. నీ స్నేహితుల ముందు నీ పరువు నేను నిలబెడతాను. చిచ్చుకాకి సంతోషంతో గర్తిస్తూ, వా, ఎంత పెద్ద చేప! చాలా చాలా థ్యాంక్స్ జలకన్య. నువ్వు నా ప్రాణం కాపాడావు, నా పరువును కూడా కాపాడావు. ఈ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోను. నేనిక ఇంటికి వెళ్తాను. చిచ్చుకాకి ఆ పెద్ద చేపను తీసుకుని ఆనందంగా పరిగెత్తుకుంటూ రాత్రి 9 గంటలకి తన ఇంటికి చేరుకుంటుంది. ఇంటి ముందు తుని, చోటు వాళ్ళ పిల్లలతో నీరసంగా కూర్చునున్నారు. అబ్బబ్బబ్బా, వచ్చావా చిచ్చు? ఏంటి ఇంత లేట్ అయింది? మాకైతే ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. కనీసం చేపలు పడ్డాయా లేదా? చిచ్చుకాకి చేపను పైకి చూపిస్తూ, పడ్డాయా లేదానా? ఇదిగో చూడండి, ఈ ఒక్క చేప మన 10 మందికి సరిపోతుంది. ఇది మామూలు చేప కాదు, మహా అద్భుతమైన చేప. మీరు అరగంట ఓపిక పట్టండి. ఇప్పుడే వెళ్ళి వేడి వేడిగా చేపల పులుసు పెట్టి తెస్తాను. అమ్మ బాబాయ్, ఎంత పెద్ద చేప చిచ్చు! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తొందరగా వండుకునిరా, మేము కంచాలతో రెడీగా ఉన్నాం. చిచ్చుకాకి గబగబా వంటగదిలోకి వెళ్లి చేపను శుభ్రం చేసి చింతపండు, కారం, అల్లం వెల్లుల్లి దట్టించి అద్భుతమైన వాసన వచ్చేలా చేపల పులుసు వండుతుంది. గుమగుమలాడే కూర వాసన ఇంటి బయటున్న వాళ్ళకి రాగానే వాళ్ళ ఆకలి రెట్టింపవుతుంది. చిచ్చుకాకి వేడి గిన్నెతో బయటకొచ్చి, ఇదిగా వచ్చేసింది వేడి వేడి నాటు చేపల పులుసు. అందరూ ఆకులు వేసుకోండి. చిచ్చుకాకి అందరికి వేడి అన్నం పెట్టి దాని మీద పెద్ద పెద్ద చేప ముక్కలు, చిక్కటి పులుసు వడ్డిస్తుంది. అందరూ ఆకలితో ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటారు. బన్ను చిలుక కళ్ళు మూసుకొని ఆనందిస్తూ, వా చిచ్చు అంటే ఈ చేపల కూర రుచి ఏంటి అంటే ఎంత బాగుంది. అసలు నేను నా జీవితంలో ఇంత మెత్తటి రుచికరమైన చేపని ఎప్పుడూ తినలేదు. అవును చిచ్చు, ఈ చేపలో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. పులుసు కూడా అమృతంలాగా ఉంది. నువ్విందాక చెప్పిన మాట నిజమే. నీ వంట ముందు మా మటన్, చికెన్ కర్రీలు అసలు ఏ మాత్రమూ పనికిరావు. ఈ 3 రోజుల పార్టీకి నీ వంటే బెస్ట్ ఎండింగ్ ఇచ్చింది. నేను ఇంకో 2 ముక్కలు తింటాను చిచ్చు. అసలు ఈ చేప రుచి నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కడుపు నిండిపోయింది, మనసు కూడా నిండిపోయింది. నాకు కూడా ఇంకొంచెం పులిసిపోయాండట. చాలా స్పైసీగా సూపర్ గా ఉంది. చిచ్చుకాకి మనసులో జలకన్యకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ అందరికీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి. తినండి, కడుపు నిండా తినండి. అలా అందరూ కడుపు నిండా ఆ మాయా చేప పులుసు తిని చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఆ రాత్రిని గడుపుతారు. కష్టంలో ఉన్న జలకన్యకు సహాయం చేసినందుకు చిచ్చుకాకి దక్కిన అద్భుతమైన బహుమతి ఆ చేప. ఎవరికైనా సహాయం చేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు తిరిగొస్తుందని చిచ్చుకాకి ఆ రాత్రి మనస్ఫూర్తిగా తెలుసుకుంటుంది. ఆ మధురమైన రాత్రి భోజనాన్ని వాళ్ళెవ్వరూ ఎప్పటికీ మర్చిపోరు.